శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యరాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 8 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు గల కాలం అత్యద్భుతమైన కాలం అని చెప్పాలి. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా మంచి విశేష ఫలితాలను ఇస్తుంది. గురువు గారి యొక్క దృష్టి పడుతోంది. గురువుగారు పంచమంలో ఉన్నారు, 9వ దృష్టి. అలాగే తృతీయంలో రాహువు ఉన్నారు.
షష్టంలో కుజుడున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు, దశమ స్థానంలో చంద్రుడు. ఉద్యోగరీత్యా బావుంటుంది. వ్యాపార రీత్యా బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల రీత్యా బావుంటుంది. సంతానం వల్ల గూడా చాలా చాలా తృప్తి కలుగుతుంది. పూర్వజన్మ పుణ్యం చాలా చక్కగా కలిసి వస్తోంది. గురువుగారు 9వ దృష్టి చేత రాశిని చూస్తున్న కారణం చేత చక్కటి కీర్తి ప్రతిష్టలు పెరగడము, గౌరవం పెరగడము, సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. మీరు ప్రజా సమూహాలకు అందిస్తారు. అలాగే పబ్లిక్ రిలేషన్ గూడా చాలా బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. దైవం పట్ల బాగా ఆకర్షితులవుతారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం అధిక విశేష కారణం చేత ఈ ఏలినాటి శని ఎటుపోయిందో మర్చిపోయారు మీరు. మనకి ఏలినాటి శని ఉంది గదా! అన్న సంగతి మర్చిపోయారు. అంత బాగా గురువుగారి యొక్క బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అభివృద్ధి మార్గంలో ఉంచింది మిమ్మల్ని. ఇది చాలా చాలా చెప్పదగ్గ మంచి విశేషమైన విషయం. అలాగే పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మటుకు ఎప్పుడు చెప్పదగ్గ సూచనే. ఇక విజయాల పరంపర విషయంలో మీరు ఏ పని ప్రారంభించినా అది విజయానికే దారితీస్తుంది. అందులో మీకు విజయం తథ్యం. కాబట్టి ఆలోచించుకుని మనం ఏ పని చెయ్యాలి, మన భవిష్యత్తుకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు విత్తనాలు వెయ్యండి. చక్కగా అది పుష్పించి ఫలిస్తుంది. అంత చక్కటి గ్రహస్థితులున్నాయి. ఉద్యోగ జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అనేక రకాలుగా తోటి ఉద్యోగస్తులు గాని, పై అధికారులు గాని మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ కార్య సామర్థ్యం ఏమిటి అనేది మీ పై అధికారులకి తెలిసి మిమ్మల్ని ప్రశంసిస్తారు. చాలా చెప్పదగ్గ మంచి గ్రహస్థితులు ఈ వారం అంతా కనిపిస్తూ ఉన్నాయి. మంచి సంకల్పం చేసుకుంటారు. ఏ పనికైనా మనం ఈ ఈ విషయంలో ఇలా ఉండాలి. ఇలా ప్రజలకి సహకారం ఇవ్వాలి. మన బంధుమిత్రులకి ఈ విధమైన సహకారం ఇవ్వాలి. మనం ఈ విషయంలో ఇలా ఎదుటివారి యొక్క సహాయం తీసుకోవాలి. ఇలా ప్రతి విషయాన్ని గూడా పర్టిక్యులర్‌గా ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వెళ్తారు. ఈ ప్రణాళిక మిమ్మల్ని చాలా అభివృద్ధి మార్గంలో పెడుతుంది. అనేక రకాలుగా మీకు మేలు జరుగుతోంది. ధనం పరంగా, కుటుంబ పరంగా, మిత్రుల పరంగా, ఏ రూపకంగా అయినా ఉద్యోగ పరంగా, ఏ రూపకంగా అయినా కూడా మీరు చాలా చక్కటి లబ్ధి పొందుతున్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాజకీయంగా బావుంది. పబ్లిక్ రిలేషన్ రీత్యా బావుంది. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరిగింది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉండి ఇంకా అనేకమైన ప్రయోజనాలనిస్తుంది. రాశిలో చంద్రుడు ఉండడము, రాశిని గురువుగారు చూడడము. ఈ 2 కూడా చాలా అద్భుతమైన విషయాలు. చాలా చాలా మేలు జరుగుతుంది. చక్కటి ప్రశంసలకి లోనవుతారు మీరు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలు అందుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం గూడా పెరుగుతుంది. మీకు అత్యధికమైనటువంటి మనశ్శాంతొస్తుంది. గుర్తింపొస్తుంది. సహాయ సహకారాలు అన్ని విధాలుగాను అందుతాయి. చాలా బావుంది. విద్యార్థులకి బావుంది. ఉద్యోగస్తులకి బావుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ బావుంది. రాజకీయ నాయకులకి బావుంది. వ్యాపారస్తులకి బావుంది. అన్ని విధాలుగాను బావుంది అని చెప్పి తెలియజేస్తూ, శివనామ స్మరణ చేయడము, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము చాలా చాలా మంచిది అని మరొకసారి సూచన చేస్తూ నమస్కారం.